హైదరాబాద్ ప్రజాభవన్లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీధర్బాబుతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని పాల్గొన్నారు. కార్మికులకు సొంతిల్లుపై త్వరలో తీపి కబురు అందిస్తామని మంత్రి పొంగులేటి అన్నారు. సింగరేణి కార్మికుల్లో చాలా మంది పేదలు ఉన్నారని చెప్పారు. సింగరేణిలో పారదర్శకంగా ఖచ్చితంగా అండగా ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో కష్టపడిన కార్మికులకు బోనస్ ప్రకటించడం, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా తొలిసారి బోనస్ ప్రకటించడం, అందించడం గొప్ప విషయం అన్నారు. సింగరేణి గనులు ఉన్న హాస్పిటల్లో కనీస వసతులు లేవని, ఇది బాధాకరమని, సింగరేణి ఉద్యోగుల కోసమే కాకుండా మైన్స్ ఉన్న ప్రాంతంలో టాప్ వైద్యం అందేలా వైద్య సేవలను అందించేలా కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉందని అన్నారు. ఇక సింగరేణిలో పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేస్తున్నట్లు మంత్రి శ్రీధర్బాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో కష్టపడ్డ కార్మికులకి ఉద్యోగస్తులకి న్యాయం చేయాలి అని సుమారు 790 కోట్ల రూపాయలు లాభాల్లో వాటాలు పంచుతూ గతంలో ఏ కాంట్రాక్ట్ కార్మికులైతే విస్మరించబడ్డారో వారిని కూడా గుర్తించి వారికి ఉడతా భక్తిగా ఎంతో కొంత ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇవ్వాలని ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడికి కూడా 5,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సింగరేణి మైన్స్ ఉన్న అన్ని ప్రాంతాలలో వైద్యం పట్ల, విద్య పట్ల కొన్ని హాస్పిటల్స్లో మన రిక్వైర్మెంట్కి తగ్గ డయాలసిస్ యూనిట్లు కూడా లేవు. సింగరేణి ప్రాంతాలలోనే ఆ టైపు, ఆ రేంజ్లో కార్పొరేట్ హాస్పిటల్స్ కట్టాల్సిన బాధ్యత నైతికంగా మనందరి మీద ఉంది. కార్మికుల గురించి, వారి కుటుంబ సభ్యులకు సంబంధించి దురదృష్టవశాత్తు, ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే ఈరోజు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల చనిపోయిన కుటుంబం ఉండకూడదు, వారికి అండగా నిలబడే కార్యక్రమం సింగరేణి సంస్థనే చేస్తుంది అనే ఒక నమ్మకం, ఒక ధైర్యాన్ని ఇయ్యాలనే ఆలోచనతో కార్మికుడు మన మధ్యలో లేకుండా పోతే వారి కుటుంబాలు ఆగం కాకూడదని ₹1 ఈరోజు బీమా పథకాన్ని అందజేస్తూ ఉన్నామంటే ఇది మార్పా కాదా? ఒకసారి టీఆర్ఎస్ మిత్రులను అడుగుతా ఉన్నాం. అసలు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల విషయంలో అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏం జవాబు చెప్పినారు? సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుడే లేడని చెప్పేసి. ఈరోజు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడు లేడు, ఉన్నాడో లేదో మార్పు చూపెట్టాలని భట్టి గారి ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడికి గుర్తింపు ఉండాలి. గుర్తింపు వచ్చే కార్యక్రమ భాగంలో ఇచ్చే లాభాల్లో 32 నుంచి 33% పెంచినాం. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల పట్ల మంచి నిర్ణయం తీసుకుందని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల జీతాలను పెంచే విషయాన్ని పరిశీలించాలని కోరారు. సింగరేణి ఉద్యోగులకు పెన్షన్ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు మెడికల్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సో ఈసారి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. 5,000 రూపీస్ కాంట్రాక్ట్ వర్కర్స్కి ఇవ్వడము, దాని గురించి కూడా మీకు కంగ్రాచులేట్ చేయాలి. కాంట్రాక్ట్ వర్కర్స్కి వాళ్ళ వేజ్ పెంచడము, బికాజ్ దే ఆర్ ఆల్సో ద మెయిన్ కాంట్రిబ్యూటర్స్ ఫర్ ప్రొడక్టివిటీ. సో మీరు కావాలంటే ప్రొడక్టివిటీ లింక్డ్ వేజ్ ఇంక్రీజ్ పెట్టుకోండి, కానీ దట్ ఈజ్ రిక్వైర్డ్. అట్ టేక్ హోమ్ శాలరీ వాళ్ళకి ఈరోజు కూడా 15,000-16,000 రూపీస్ వస్తుంది. పెన్షన్ ఫర్ సింగరేణి ఎంప్లాయీస్, ఎవరైతే ఇంతకుముందు రిటైర్ అయినారో సింగరేణి ఎంప్లాయీస్ అందరూ, వారికి చాలా తక్కువ పెన్షన్ వస్తుంది. సో వీ నీడ్ టు ఇంక్రీజ్ దట్ పెన్షన్. ఈ 1 ర్యాంక్ 1 పెన్షన్ ఇవన్నీ కూడా ఏదైతే మీరు అంటున్నారో, దే ఆర్ గెటింగ్ లెస్ దెన్ ద స్టేట్ గవర్నమెంట్ పెన్షన్. 4,000 రూపీస్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసిందో దానికన్నా తక్కువ ఇస్తే కొద్దిగా కష్టం అవుతుంది ఎంప్లాయీస్కి. దాంతోపాటు రిటైర్డ్ ఎంప్లాయీస్కి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మెడికల్ బెనిఫిట్. దట్ బెనిఫిట్ వీ హ్యావ్ టు గివ్, బికాస్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీము. మీరు సింగరేణి కూడా మీరు చాలా తక్కువ డిసీజెస్లో ఒప్పుకుంటున్నారు, వారు నిజంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రాఫిట్ షేరింగ్ అనేది ఆనాడు మా కేఎల్ మహేందర్ గారు, చంద్రబాబు గారి మధ్య జరిగిన ఒప్పందం. అప్పుడు 10%తో స్టార్ట్ అయింది, ఇప్పుడు 33%కి రావటం జరిగింది. ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా 5,000 ఇవ్వటం ద్వారా
ఒక గొప్ప సాంప్రదాయానికి తెరదీసిన మన రాష్ట్ర మంత్రివర్గానికి నేను మా గుర్తింపు సంఘం తరపున అలాగే సింగరేణి కార్మిక ప్రాంత ఎమ్మెల్యేగా నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. జివో నెంబర్ 22 అది ఖచ్చితంగా మీరు అమలు చేస్తే 35,000 మందికి చాలా ఉపయోగదాయకంగా ఉంటుంది. అది ఎప్పుడో వచ్చింది, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానికి యాక్సెప్టెన్స్ ఇచ్చింది. సింగరేణి కార్మికులకి సొంత ఇళ్ళు లేని వాళ్ళు పనిచేసి దిగిపోయి ఆ ఇళ్లలోనే ఉంటుంటే ఆ ఇళ్లను కూల్చేస్తున్నారు. వాళ్ళకి ఏదో ప్రత్యామ్నాయం చూపెట్టాలని బాధ్యత మన పైన ఉంది. ఎందుకంటే ఉత్పత్తులు లాభాలన్నీ తీసుకొచ్చింది వాళ్ళని. ఇప్పుడు ఎంతో పెన్షన్ వస్తుందో తెలుసండి, 2,000, 3,000, 10,000 లోపు చాలామంది సింగరేణిలో పనిచేసిన వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు ఆస్తులు ఉంటాయి కదా అని ప్రిజంప్షన్తో వాళ్ళకి వేరే పెన్షన్ ఇవ్వట్లేదు. ఇంకో అదొకటి. రెండోది ఆల్రెడీ సింగిల్ పెన్షనే ఉండాలని లెక్కతో ఆ పెన్షన్ సాలకుండా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దానికో పాలసీ మీరు ఎలా చేస్తారనేది. మరి 2,000, 3,000 పెన్షన్లో ఉన్న సింగరేణి కార్మికులు రిటైర్డ్ చాలామంది ఉన్నారు.